సూత్రధారులు మొత్తంగా అసలు ఏం జరిగింది, కంటెంట్ ఎవరిస్తున్నారు, ఎవరు క్రియేట్ చేస్తున్నారు, దీని వెనక అసలు ఎవరున్నారు, ఈ మొత్తం ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ చేశారు కదా వీళ్ళంతా కలిసి. ఎస్ నవీన్ గారు, మొదట మీకు అలాగే ఏబిఎన్ వీక్షకులకి ప్యానల్లో ఉన్నటువంటి అరుణ గారికి, సైదా గారికి నా నమస్కారాలు. కొంత జర్నీలో ట్రాఫిక్ లో ఇబ్బంది వల్ల రీచ్ కాల్ అయిపోయినా అనుకోవద్దండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఉచ్చులు, అవినాష్ రెడ్డి గారు ఒక ఉచ్చులు, అదేవిధంగా భారతి గారి యొక్క ఉచ్చులు, వీళ్ళందరి ఉచ్చులు ఫకీరు యొక్క ప్రాణం మరిచెట్లో ఉన్నట్టు వీళ్ళ పిఎల్ దగ్గర, సెల్లుల దగ్గర నిక్షిప్తమైంది. అది రాఘవరెడ్డి కావచ్చు, రాఘవేంద్ర రెడ్డి కావచ్చు, లేదంటే కృష్ణారెడ్డి భారతి గారి యొక్క పిఏ కావచ్చు. ఎందుకంటే వీళ్ళు సెల్లులు వాడరు, చాలా తెలివిగా పిఏలు సెల్లు నుంచి మెసేజ్లు అలాగే ఫార్వర్డ్ మెసేజ్లు చేస్తుంటారు. వీళ్ళందరికి కూడా ఏంటంటే వాళ్ళ జుట్టు వీళ్ళ పిఎల్ చేతులు ఉండడం వల్ల పిఎల్ని పట్టుకోవడం వల్ల ఈరోజు భయం పుట్టుకునింది వీళ్ళందరికీ. దాంతో ఎట్లా తప్పించుకోవాలి, ఎలా తప్పించుకోవాలని వీళ్ళు వణుకు పుట్టింది. మొదట రాఘవరెడ్డి హత్యతో అరెస్ట్తోనే, రాఘవరెడ్డి అరెస్ట్తోనే చాలా మంది భయభ్రాంతులకు గురయ్యారు. ఏ విషయాలు బయటకు పెడతాడు, ఎక్కడ పురుగులుగా మారిపోతాడు అనే ఒక భయం అనేది వీళ్ళ మనసుల్లో స్టార్ట్ అయింది. అయితే ఈ సైతాను యొక్క సైన్యానికి నాయకత్వం వహిస్తున్నటువంటి సజ్జల భార్గవ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ బోరగడ్డ అనిల్ని, సీరెడ్ని, అలాగే పంచి ప్రభాకర్ని, ఇలాంటి కొంతమంది సైకో లాంటి వ్యక్తులు తయారు చేసి జనం మీద వదిలేశారు కాకుల్లాగా. వాళ్ళు పొడుచుకు తింటున్నారు ప్రజల్ని. మనుషులు మానవత్వం లేకుండా, మహిళలు లేకుండా, సొంత చెల్లెలు కూడా పక్కన పెట్టి, అమ్మను పక్కన పెట్టి దుర్మార్గంగా పోస్టులు పెట్టేది కాకుండా నిత్యాతి నిత్యంగా చూడలేని విధంగా, సభ్య సమాజం మాట్లాడుకోలేని విధంగా ఆ భాష గాని, తెలుగు ఆంగికాల్లో ఉన్నటువంటి అంశాలు కానీ పెట్టడం వల్ల నిజంగా చాలా మంది భయభ్రాంతులు గురేది కాకుండా రాష్ట్ర ప్రజలు తిట్టుకోవడానికి కూడా అవకాశం లేదు. అంత దుర్మార్గ తిట్లు వాళ్ళు వల్లిచ్చారు. ఇక్కడ బాధ కలిగించే అంశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి ఆర్గనైజ్డ్ క్రైమ్ మాట్లాడుతున్నాడు. చేసిందల్లా ఆయనే, చేసిన వాడే దొంగ బయటకు వచ్చి దొంగ నడుస్తున్నాడు. అసలు విషయం, నేను పోస్టులు పెడతాను, మీరు పెట్టండి, గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు మీరు అరెస్టులు అయితే నేనే ముందుంటాను అని రెచ్చగొడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటే ఏంది అసలు నాకు అర్థం కావడంలే. ఈ పూర్తి స్థాయిలో జీపీఎఫ్ నిధులు మళ్లించుకోవడం, లేదంటే తల్లికి 100 జీతాలు అంటే వస్తున్నటువంటి స్కీమ్ లో వస్తున్నటువంటి సంపదను మళ్లించడము, లేదంటే దీంతో పూర్తి స్థాయిలో ఉన్నటువంటి బడ్జెట్ లో నిధులన్నీ కూడా తన యొక్క సొంత అవసరాల కోసం మళ్లించుకోవటము, పూర్తిగా ఆరోగ్యశ్రీని దొంగలో దొక్కటం, అలాగే వేరే ఉద్యోగస్తులు దాచుకున్నారు ఆ నిధులు పక్కదారి పెట్టించడం, సదరన్ కావచ్చు, డిస్కమ్ కావచ్చు, పూర్తిగా అప్పుల్లో ముంచేయటం, కార్పొరేషన్లు అప్పులు తీసుకొచ్చి రాష్ట్ర ప్రజలకు రుద్దడం కాకుండా ఇది ఆర్గనైజ్డ్ క్రైమ్ జగన్మోహన్ గారు. ఇది కాకుండా ఈ 300 మంది ఆర్గనైజర్స్, 1500 మంది ఎంప్లాయీస్, కోఆర్డినేటర్స్ 23 జిల్లాలకి, వీళ్ళందరికీ జిల్లాకి 30 లక్షలు ఖర్చు పెట్టి దీంట్లో అమ్మకు ఒడికి పథకంలో ఉన్న అంశాలు కానీ, అలాగే వాహన మిత్ర ఉన్న పథకంలో ఉన్న అంశాలు కానీ ఆటలు వీళ్ళ పేర్లు పెట్టి నేరుగా నిధులు వాళ్ళ అకౌంట్ లో వేస్తున్నాడు. అంటే ఈ సైకోలకి రాష్ట్ర ఖజానా నుంచి డబ్బులు అందుతున్నాయి. ప్రభుత్వ ధనం అందించే కాకుండా ప్రభుత్వ పెద్దలు తిట్టిస్తున్నారు వీళ్ళు, ప్రభుత్వ అధికారులు తిట్టిస్తున్నారు వీళ్ళు. లాయర్లను వదలలేదు, జడ్జిలను వదలలేదు, ప్రతిపక్ష నాయకులను వదలలేదు, వాళ్ళ భార్యలు పిల్లలను వదలలేదు. ఇంత దుర్మార్గం ఏడదు వాళ్ళ. అయితే ఇది పునాదేశం జగన్మోహన్ గారు, ఆ విషయం మర్చిపోవద్దండి. ఆయన ఈ రోజు ఆర్గనైజ్డ్ క్రైమ్ గురించి మాట్లాడుతున్నాడు. అంటే దొంగ అని మాట్లాడేది చిత్రంగా ఉంది. ఇది కాకుండా కుటుంబ సభ్యుల్ని ఇంత దుర్మార్గంగా విమర్శిస్తా ఉంటే కూడా పట్టించుకోకుండా నేను పెడతాను పోస్టులు పెట్టండి జగన్మోహన్ గారు. మీరు మీ అమ్మగారిని, మీ చెల్లి గారిని న్యూడ్ ఫోటోలు చేసి పెట్టండి, చూద్దాం. మీరు నిజంగా మనుషులేనా? మీ రక్త సంబంధం ఉందా మీకు అసలు? అంటే మీ స్వార్థం కోసం, రాజకీయాల కోసం, రాజకీయాల యొక్క లాభాల కోసం మీరు కుటుంబ సభ్యుల్ని బలి చేస్తారా? మరి అందుకే కదా ఆ రోజు సునీతారెడ్డి గారు ఏమన్నారు, వైఎస్ఆర్సీపీ పార్టీ యొక్క పునాదులు వివేకానంద రెడ్డి రక్తంతో పుట్టాయి. ఆ తర్వాత అనంతబాబు, ఆ తర్వాత ఈయన దువ్వాడ శ్రీనివాస్ లాంటి కొంతమంది దుర్మార్గులు తయారయ్యి మీరు 4 స్టార్ తయారు చేసి రాష్ట్ర పార్టీలకి విజ్ఞత లేకుండా, పార్టీ రాజకీయాల్లో పనిచేసే నాయకులు విజ్ఞత లేకుండా